హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రైడే మూవీస్ @FM. యాక్చువల్లీ ఈరోజు నేను మీకు కాంతార సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను. నిన్ననే చూశాను నేను ఆ సినిమా. నిజంగా చెప్పాలంటే ఇంకా ఆ సినిమా మైండ్ నుంచి వెళ్ళట్లేదండి. ఇంత రా పవర్, ఇంత ఎమోషన్, ఇంత కనెక్ట్, చాలా కాలం తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ భక్తి మూవీ నేను చూశానన్న ఫీల్ కలిగింది నాకు. అయితే కమింగ్ టు ద స్టోరీ, ఇది ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అవుతుంది మూవీ. అక్కడ గ్రామంలో దేవుళ్ళని బాగా మనుషులు బాగా ప్రేమతో భక్తితో కొలుస్తారన్నమాట. సో అక్కడ అది కన్నడ మూవీ, బై డబ్బింగ్ తెలుగు. వాళ్ళు కన్నడ వాళ్ళ ఎథిక్స్, వాల్యూస్, డివోషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మన తెలుగు వాళ్ళతో పోలిస్తే. సో అక్కడ దేవుళ్ళకి జరిపే పండుగలు కూడా చాలా డిఫరెంట్గా, అంటే బాగా పెద్ద పెద్ద వేషాలు వేసుకొని అగ్ని పైన నడవడము. సో ఆ సీన్స్ మీరు చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తాయి మొత్తం. సో అలా ఉందన్నమాట. సో హీరో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ నాన్నలు ముత్తాతల దగ్గర నుంచి దేవుడికి ఒక మనిషి వాళ్ళ ఇంట్లో నుంచి పూజలు చేస్తారంటారు కదండి. సో అలా చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు చెయ్యడము చనిపోవడము అలా జరుగుతూ ఉంటుంది మూవీ. ఇప్పుడు శివ అనే అతను హీరో మాత్రం ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశాడండి. అసలు ఎంత బాగా చేశాడంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, దేవుడు వచ్చినప్పుడు ఆ గట్టిగా అరవడము, అసలు మీకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తే ఒక నిమిషం షాక్లోనే ఉండి ఆ హీరోనే చూస్తూ ఉంటారు. మొత్తం సింగిల్ యాక్టింగ్తో ఇచ్చి పడేశాడు సినిమా మొత్తం. సో అసలు గొడవ ఎక్కడ రాదండి, అక్కడ ఎవరో పెద్ద విలన్స్ ఉన్నారని కూడా ఏముండదు. కానీ సినిమా స్మూత్గా సాగుతుంది, ఎమోషనల్గా వెళ్ళిపోతుంది. వాళ్ళకి భూమి మీద చాలా ప్రేమ, గ్రామంలో భక్తి, దేవుడు అంటే బాగా ఇష్టం వాళ్ళకంతా. సో ప్రభుత్వం వాళ్ళు ఆ భూమిని తీసుకోవడానికి, అంటే ఇది మాకు కావాలి సంథింగ్ యూజ్ చేస్తారు కదా ప్రభుత్వం వాళ్ళు, లాగేసుకోవడం అలా. సో అలా వచ్చినప్పుడు దేవతకు కోపం వస్తుంది. దేవతకు కోపం వచ్చేసి ఈ సంవత్సరానికి ఒకసారి పూజ చేయడం అలా ఉంటుంది కదా. ఆ పూజ చేసుకొని వేషం వచ్చినప్పుడు ఆ మనిషిని అడవుల్లోకి తీసుకొని వెళ్ళిపోద్ది అన్నమాట. తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఆమె ఆహుతి చేసుకుంటుంది. అంటే నెక్స్ట్ దాంట్లో మనకు చూపిస్తారు ఏమవుతుంది అని చెప్పేసి. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఏమవుతుందంటే హీరో లవ్ స్టోరీ నడుస్తుంది. ఆ హీరోయిన్ ఏంటి పోలీస్గా అక్కడ ఒక మంచి చిన్న జాబ్ చేసుకోవడము, వాళ్ళది కొంచెం రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీ అలా నడుస్తూ ఉంటుంది. ఒక 20 minutes అలా మొత్తం దేవుడి గురించి చూపిస్తారనమాట. వాళ్ళ పురాణాలు ఎలా ఉన్నాయి, దేవుడు అంత పవర్ఫుల్, ఇలా వచ్చేసి భూములు తీసుకుంటే దేవుడికి ఆగ్రహం వస్తుంది, మిమ్మల్ని చంపేస్తారు అన్న విధంగా చాలా స్టోరీ క్యూట్ అండ్ షార్ట్గా ఆయన చాలా బాగా చేశారండి. హీరోస్ కానీ, పక్కన హీరోయిన్ కానీ, ఆ వేషధారణ కానీ,